మాది దంట్లకుంట తండ. మీ పేరు? నా పేరు బానుతు భౌసి. అన్న మరి ఇప్పుడు వాతావరణ పరిస్థితుల్లో ఎక్కడ చూస్తే కూడా నల్లి సమస్య విపరీతంగా ఇబ్బంది పెడుతుంది. మరి మీ ఫీల్డ్ లో చూస్తే ఎక్కడ కూడా నల్లి సమస్య లేదు. మరి మీరు వేసుకున్న విత్తనం ఏంటి? ఇది శ్రీనాథ్ వాళ్ళది ధనుష్. శ్రీనాథ్ సీడ్స్ వాళ్ళు ధనుష్ వేసుకున్నారు. ఎక్కడ తెచ్చుకున్నారు ఇది మీరు? ఇది గంగాపేటలో బంగ్లాలో మరిపడ బంగ్లా తెచ్చుకున్నారు. మహేష్ అన్న దగ్గర. మహేష్ అన్న దగ్గర తెచ్చుకున్నారు. అన్న మీరు వ్యవసాయం ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు? 10 సంవత్సరాలు చేసినా గానీ ఒక అంత దిగుబడి రాలేదు. అంటే ఇంతకు ముందు మీరు లాస్ట్ ఇయర్ చేసిన పోలిస్తే ఇది కొద్దిగా బాగుందని బాగుంది. మరి ఎక్కడ చూసినా కూడా ఈ సంవత్సరం మరి నల్లి అనేది విపరీతంగా ఇబ్బంది పెడుతుంది కదా అన్న. మీ కాదు చూస్తే ఆల్రెడీ ఫిబ్రవరి 10వ తారీఖు అండి. అయినప్పటికీ కూడా ఇంత ఎండలో కూడా ఎక్కడ కూడా నల్లి సమస్య లేదు. చేను కూడా నీట్ గా ఉంది. ఇది మన నవంబర్ నెల చేను అయితే ఎట్లుంటుందో ఆ విధంగా ఉందండి ఫీల్డ్ అనేది. చూస్తే మనకు కాయ కూడా చూడండి ఏ విధంగా ఉందో. మొత్తం చింతకాయ కాదండి, మొత్తం కందికాయ కాసింది ఎక్కడ పడితే అక్కడ. విపరీతంగా కాసి మొత్తం ఉరిగిపోయిందండి. ఎక్కడ చూసినా కూడా ఇక పచ్చికాయ చూడండి, ఇంకెంత పండుగతో పాటు పచ్చికాయ కూడా కొస వరకు కూడా ఒకే సైజు ఉందండి. ఎక్కడన్నా మీకు అన్నది నల్లి సమస్యతో పాటు కూడా ఈ సంవత్సరం మరి కొద్దిగా వేరుకుల సమస్య ముంతా తుఫాను వల్ల చాలా వరకు తోటలు మొత్తం పోయినాయి కదా. మీకు ఈ సీడ్ అనేది ఆ టైంలో ఏ విధంగా అనిపించింది? ఆ టైంలో ఇది అందరిది పెట్టిరు కానీ వేరే సీడ్లు అన్ని పోయినాయి. అది చచ్చిపోవడం, ఏరుకుల్లడం అది వచ్చింది కానీ మాది అయితే రాలే అన్న. ఇది అయితే రాలే. మరి దాంతో పాటు అన్న మనకు ఎక్కడ చూసినా కూడా ఇక్కడ చూస్తే కాయ సమస్య విపరీతంగా ఇబ్బంది పెడుతుంది. మరి ఎక్కడ చూసినా కూడా కాయ సమస్య లేదు. కాయ కూడా మంచి థమ్స్అప్ కలర్ ఉంది, రెడ్ గా మంచిగా. ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ గమనించి ఒకసారి చెట్టు చూపించండి అన్న. మీరు ఒకసారి చెట్టు చూడండి, దాదాపుగా నా హైట్ ఉండదండి. ఇది కొస వరకు కూడా ఇంతవరకు ఫ్లవరింగ్ కూడా వస్తుంది. ఇంకా ఫ్లవరింగ్ అనేది వస్తుంది, వచ్చినప్పుడు వచ్చినట్టు కిందగా మారుతుంది. ఎక్కడ చూసినా కూడా మీరు జాగ్రత్తగా గమనిస్తే మీరు వేసిన సీడ్లలో ఎక్కడ కూడా ఈ పూత అనేది వచ్చినా కూడా రాలిపోయే అవకాశం ఎక్కడ కనిపిస్తుంది. కానీ ఇక్కడ మాత్రం పిందగా అవుతుందండి. సీడ్ యొక్క గొప్పతనం ఇదంతా. సీడే మంచిది. ఈ సీడ్ వల్ల రైతుకు ఉపయోగాలు ఉంటాయా? ఉపయోగాలు ఉంటాయి, పెట్టుకోవచ్చు. తక్కువ పెట్టుబడి దిగుబడి సాధించచ్చా రైతు? ఇప్పుడు మీ ఊరిలో దాదాపు మిగతా వేరేట్లు ఇస్తారు కదా, వాటితో పోలిస్తే వాళ్ళు ఏమంటున్నారు, ఎట్లా సీడ్ అని అడుగుతున్నారా మిమ్మల్ని? అడుగుతున్నారు, ఎక్కడి నుంచి తెచ్చినావు ఈ సీడ్ అంటున్నారు. అయితే నేను బంగ్లా కాడ మహేష్ అన్న దగ్గర గంగా ఫెర్టిలైజర్ లో తెచ్చినా అన్న. వాళ్ళు కూడా చెప్తున్నారు, మీరు తోట రైతులు కూడా చెప్తున్నారు ఈ సీడ్ వేసుకోండి, బాగుంది, తక్కువ పెట్టుబడి దిగుబడి సాధించవచ్చు అని చెప్తున్నారు. ఈ సంవత్సరం తీసుకున్నారు నా ద్వారా 100-150 ప్యాడ్లు. ఎంతమందికి ఇప్పించిన ఈ సంవత్సరం? ఇప్పించినా గానీ వాళ్ళది సరిగా నారు సాధలే వాళ్ళు. అంటే నా టైంలో వరకు చేసే వ్యవసాయం బట్టి, ఎందుకంటే రైతుని బట్టి కూడా ఉంటాయి వాస్తవాన్ని. మనం మంచి సీడ్ ఎంచుకున్నప్పుడు రైతుని బట్టి కూడా ఉంటాయి కాబట్టి మీకు అయితే జాగ్రత్తగా రైతులకైతే మంచిగా ఉండే అవకాశం అయితే ఉండదు. మంచిగా ఉంటది అన్న, మంచిగా ఉంటది. ఒక మాటలు చెప్పాలంటే సీడ్ గురించి మీరు ఏం చెప్తారు ఒక రైతుకు, తోటి రైతుకు? అన్న ఈ సీడ్ పెట్టుకుంటే అసలు మంచి భవిష్యత్తులో మంచి ఉంటది. చూస్తే రేటు కూడా తేజాకు 19,000 అటు ఇటు పైచలకు ఉంది కదా. ఉన్నటువంటి దిగుబడి చూస్తే మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఈసారి లాభం వచ్చే అవకాశం అయితే ఉంది? లాభం వస్తుంది అన్న. ఈ 20,000 18 అట్లా పడినా చాలా చాలు. ఇప్పుడు ఎన్ని ఎకరాలు పెట్టినాయి మొత్తం? ఎకరన్నర ఇదే పెట్టి, ఇదే ఒకటే రకం పెట్టి, ఎకరన్నర మొత్తం కూడా ఇట్నే ఉంది కదా. ఎక్కడ చూసినా కూడా, ఎక్కడ చూసినా చూడు రాదు. ఈ మండలే కాసింది మొత్తం, ఎక్కడ పడదానే కాసింది. పచ్చికాయతో పాటు పండుగ చూడండి, ఆడ చూసినా కొత్త వరకు కూడా ఇగో చూడు రాదు. ఒక కొమ్మే ఇది, ఇగో మొత్తం పడిపోయి కాసి ఒరిగింది ఏడికాడికి. ఇగో ఆడ చూసినా ఇగో అన్న. మరి కొన్ని సీరియల్ చెప్పాను అన్న. ఫస్ట్ స్టెప్ లో వచ్చే కాయ అనేది సైజ్ అనేది మంచిగా పెద్దగా వస్తుంది. సెకండ్ స్టెప్ లో కాయ తగ్గుతుంది, థర్డ్ స్టెప్ లో కూడా కాయ తగ్గుతా ఉంటుంది. మరి ఎక్కడ చూసినా కూడా మొదటి నుంచి చివరి వరకు కూడా కాయ సైజ్ అనేది చూడండి మీరు ఒకసారి. ఇగో చివరి కాయ ఇది పచ్చికాయ. దీంతో పాటు మరొకటి కింది కాయ కూడా చూద్దాం మనం. ఈ రెండు కూడా చూస్తే మీకు సైజ్ అనేది ఒకే విధంగా ఉందండి. ఈ విధంగా ఉంటే రైతుకు మార్కెట్కి వెళ్ళినా కూడా జెండా పాట పోయే అవకాశాలు అయితే ఉంటాయి. కాబట్టి ఇలాంటి విత్తనాలు వేసుకుని రైతుకు లాభమే జరుగుతుందని చెప్పి మనతో ఉన్న రైతు చెప్తా ఉన్నాడు. అన్న మరి మీకు ఈ సంవత్సరం నల్లికి తట్టుకుంది, ఎక్కడైనా విల్టు సమస్య కూడా ఉందా మీకు సీడ్ లో? లేదన్న, నల్లికి తట్టుకుంది, గ్రోత్ కూడా మంచిగానే వస్తుంది. ఇదైతే నల్లికి తట్టుకునేది శ్రీనాథ్ వాళ్ళది ధనుసు, పెట్టుకోవచ్చు. అందరు రైతులు పెట్టుకోవచ్చు. ఇది నేను అబాధం ఆడేది కాదు, నేను రైతే. అందరు రైతులు పెట్టుకుంటే మంచి ఉంటది భవిష్యత్తులో. వచ్చే సంవత్సరం పెట్టుకుంటే మంచి ఉంటది. ఎందుకంటే ఈ సంవత్సరం కొద్దిగా రేటు ఉంది చుట్టుపక్కల తోటలన్నీ పోయినాయి కదా. మరి దీన్ని చూసి ఎవరైనా అడుగుతున్నారు అన్న, ఏ సీడ్ అని అంటున్నారు. నేను ధనుష్ శ్రీనాథ్ వాళ్ళది ధనుష్ చెప్తున్నా. ఎట్లా కాసింది అడుగుతారు. కాసిన మంచిగానే కాసినాయి అంటారు. వచ్చే సంవత్సరం అదే సీడ్ పెట్టుకుంటా అంటారు వాళ్ళు. కొమ్మిరిద్దాం అంటే మనతో రైతు అద్దంటాడు కానీ మస్తునే చూస్తే ఎక్కడ చూసినా కూడా మంచిగా గుత్తులు కాసింది. ఏ ఆడ పిచ్చ కాసింది దూరంగా. ఆడ తెంపినా ఇగో చూడు, ఇగో చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉన్నది. ఒకటే చెట్టు, ఒకటే చెట్టు. ఇగో ఇగో నా సైజు ఉన్నది.
బరాబర్ కాపు చూడండి, అంత ఎక్కువ కాపు ఈ చూడండి. నల్లి ఎందుకన్నా మరి ఎక్కడ చూస్తే కూడా నల్లి ఉన్నాయి కదా, ఇప్పుడు ఆల్రెడీ మరి ఫిబ్రవరికి అయిపోతుంది, వసంత తోటలు కూడా అయిపోతాయి, అయినా కూడా నవంబర్ నెలలో ఉన్నటువంటి ఏంటన్నా మొత్తం నీటి ఉంది చేను. నీట్గా అంటే ఇప్పుడు నల్లికి అయితే తట్టుకుంది, మెయిన్ గా నల్లికి అయితే తట్టుకుంటేది. ఈ సీడ్ అయితే మంచిగానే ఉంది, గ్రోత్ నీట్ గా వస్తుంది, కింద స్టెప్ కాస్తున్నాయి, మళ్ళా సెకండ్ స్టెప్ కనుమ కూడా దగ్గర వస్తుంది. దగ్గర ఈ ఫ్లవరింగ్ అనేది కూడా ఈ టైం లో కూడా ఫ్లవరింగ్ వస్తుంది, పిందెలు కూడా అవుతుందండి. ఈ విధంగా ఉంటే రైతుకు లాభం జరిగే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇలాంటి విత్తనాలు వేసుకుంటే మాత్రం రైతుకు లాభం జరిగే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ కూడా ఏమైనా రైతులు ఇలాంటి సీడ్లు వేసుకోవాలంటే మాత్రం స్క్రీన్ పైన ఉన్నటువంటి నెంబర్ మీరు కాల్ చేస్తే కార్గో ద్వారా కానీ కొరియర్ ద్వారా కానీ ఎక్కడికంటే అక్కడికి మీకు పంపించే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మరి ఈ సీడ్ అనేది రైతు మాట తెలుసుకున్నాం కాబట్టి ఇంకా మీకు వీలైతే రైతుడు కూడా మాట్లాడండి, ఫోన్ నెంబర్ కూడా ఇస్తాము, మీకు జెన్యున్ గా ఉందా లేదా తెలుసుకున్న తర్వాత మీ నెంబర్ ఇస్తాను వీడియోలో ఇస్తాం. సార్ మీ నెంబర్ చెప్పండి. చెప్తా. నా పేరు భానుత్ భావ్ సింగ్, నాది సెల్ నెంబర్ 9346809612. ఎవరైనా ఫోన్ చేస్తే ఇది ఎట్లుందని చెప్పండి, మీరు రైతులకు కూడా ఉపయోగపడాలి కాబట్టి. ఎందుకంటే ఇలాంటి సీల్ చేసుకుంటే పాపం రైతులకు తక్కువ పెట్టుబడిలో అధిక దిగుబడి సాధిస్తే లాభం జరిగే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీలా కూడా మరొక రైతు కూడా లాభం పొందే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఏ రైతు ఫోన్ చేస్తే కూడా కొద్దిగా లిఫ్ట్ చేసి మాట్లాడే ప్రయత్నం చేయండి. చేస్తామన్నా, చేస్తాం, తప్పకుండా చేస్తాం. మరి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం. అంతవరకు సెలవు, ధన్యవాదాలండి. జై జవాన్ జై కిసాన్, థ్యాంక్ యూ.